ఈరోజు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ జరుగుతుంది. దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రికెట్ స్పేస్ విత్ మనీ. అలానే క్రికెట్ అప్డేట్స్ గురించి మీరు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఫాలో కొట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ T20 గురించి మాట్లాడుకుంటే, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ T20 మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ ఓల్డ్ ట్రైఫర్డ్ గ్రౌండ్. ఇది మనకు చాలా తెలిసిన గ్రౌండ్, అలానే మనల్ని హార్ట్ బ్రేక్ చేసిన గ్రౌండ్. ఎందుకంటే ఈ గ్రౌండ్లో మన 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది కూడా ఇక్కడనే. అలానే MS ధోని రన్అట్ అయింది కూడా ఇదే గ్రౌండ్లో. అలానే ఈ గ్రౌండ్లో ఇంకో స్పెషాలిటీ ఉంది. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టింది కూడా ఇదే గ్రౌండ్లో. మొట్టమొదటిసారి అతను సెంచరీ కొట్టింది ఇదే గ్రౌండ్లో. అలానే ఈ గ్రౌండ్ నాకు తెలిసి కొంచెం గ్రాసీగా కూడా ఉంటుండొచ్చు, ఎందుకంటే నిన్న పిక్చర్ ప్రకారం నిన్న ఈ గ్రౌండ్లో గ్రాసీగా ఉంది. అలానే ఇంకొక సంఘటన కూడా జరిగింది. అదేంటిదంటే ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికా అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు 3-day గ్రౌండ్లో. అంటే మనకేమైనా అడ్వాంటేజ్ ఉండొచ్చా, ఫ్లాట్ పిచ్చెస్ ఉండొచ్చా అంటే మనకు తెలియదు, కానీ చెప్పలేం. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే 50-50 ఛాన్స్ ఉంది. సీమర్స్కి అలానే స్పిన్నర్స్కి మంచిగా బౌన్స్ అవుతుంది. అలానే ఒక్కొక్కసారి బ్యాట్ మీద కూడా బాల్ వస్తుంది. కాబట్టి ఎలా అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. అలానే ఇంకొకటి, వైభవ్ సూర్యవంశీని ఈరోజు ప్లేయింగ్ 11లో ఆడిపిస్తారా లేదా సంజు శాంసన్ని డ్రాప్ చేస్తారా అనే దానికి క్లారిటీ ఇస్తా. నిన్న జరిగిన ప్రాక్టీస్ చేసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో న్యూ చాప్టర్ అని పెట్టాడు. అంటే దానికి మీనింగ్ తను ఈరోజు ప్లేయింగ్ 11లో డెబ్యూ చేస్తుండా మొట్టమొదటిసారి, అలానే సచిన్ కర్ రికార్డ్ బ్రేక్ చేస్తాడా అనేది ఇంకా క్లారిటీ రా. పేషెన్స్ పాటించాలి అతనికి ఇంకా ఇండియన్ స్క్వాడ్లో స్థానం అనేది. ఇంకా వైభవ్ సూర్యవంశీని ఆడియాలంటే ఎవరిని డ్రాప్ చేస్తారు? మెయిన్ బిగ్గెస్ట్ కి అందరూ మ్యాక్సిమం చాలా మంది అనుకుంటుండేది సంజు శాంసన్. కానీ ఇండియన్ టీం మొగ్గు చూపుతుంది మనకు వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్స్ని డ్రాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి విన్నింగ్ స్ట్రీక్ అనేది, అలానే కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతీస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు కాన్ఫిడెన్స్ లేకుండా ఒక్కొక్కసారి ఫామ్ అనేది పోతుంది. ఫామ్ ఈజ్ టెంపరీ కానీ క్లాస్ ఈజ్ పర్మనెంట్. కాబట్టి వాళ్ళు అనేది క్లాస్ని నమ్ముతున్నారు, ఫామ్ని నమ్మట్లేదు. కాబట్టి ఒకవేళ డ్రాప్ చేసే ఉద్దేశం ఉంటే నాకు తెలిసి ఒకవేళ సంజు శాంసన్కి రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీని ఒక మ్యాచ్ ఆడిపియాలి. లేకపోతే మ్యాజికల్ ఫిగర్స్ లెక్క ఇప్పుడు సంజు శాంసన్, అభిషేక్ శర్మ, అలానే ఈ సూర్యవంశీ వీళ్ళ ముగ్గురిని ఏం చేయాలి? ఒక మ్యాచ్ సంజు శాంసన్ అలానే వైభవ్ సూర్యవంశీని ఆడించి మళ్ళీ అభిషేక్ శర్మకి రెస్ట్ ఇవ్వాలి. ఒక మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ అభిషేక్ శర్మని ఆడిపించి సంజుకి రెస్ట్ ఇవ్వాలి. ఇంకొక రోజు ఏం చేయాలి? అభిషేక్ శర్మ, సంజు శాంసన్, అలానే సూర్యవంశీ, ఇషాంత్ కిషన్ని రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మ్యాక్సిమం నాకు తెలిసి ఇషాంత్ కిషన్ రెస్ట్ ఇచ్చిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే మొన్న ఆఫ్ఘనిస్తాన్ తోటి జరిగిన 3 వన్డేల్లో కూడా అతను ఆడాడు. కాబట్టి అతనికి రెస్ట్ ఇచ్చి సూర్యవంశీకి ఛాన్స్ ఇచ్చి సంజు శాంసన్ నెంబర్ 3 ఆడిపించినా అని మనకు ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఇంత ముందుకు రాజస్థాన్ రాయల్స్ కూడా నెంబర్ 3 ఆడిన అనుభవం కూడా ఉంది. అలానే ఇషాంత్ కిషన్ కరెక్ట్ చేసుకునే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. అతను 3 మ్యాచ్ల నుంచి సరిగ్గా పర్ఫామ్ చేస్తలేడు. 2 మ్యాచ్లు రన్అట్స్ అయ్యాడు. రన్అట్స్ కానీ మెయిన్ కీలక ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు ఫీల్డర్ దగ్గర బాల్ వెళ్ళినప్పుడు మనకు కనబడుతుంది, కానీ ఇషాంత్ కిషన్ అనేది అది చూడట్లేదు. అవతల అపోజిట్ బ్యాట్స్మెన్ అసలు ఏది మన కాల్కి రెస్పాండ్ అవుతున్నాడా అనేది ఏది చూడకుండా డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నాడు. అది కరెక్ట్ చేసుకోవాలి. అలానే ఒక మ్యాచ్ 3 మ్యాచ్లు ఆడలే ఇషాంత్ కిషన్, అతనికి రెస్ట్ ఇచ్చేసి సంజు శాంసన్ని నెంబర్ 3 ఆడిపించి సూర్యవంశీని, అభిషేక్ శర్మని ఓపెనింగ్ ఆడిపిస్తే అయిపోతుండే కదా. ఎందుకంటే ఇప్పుడు ఇషాంత్ కిషన్ 1 డే ఆడిండు కాబట్టి అతను T20లో రెస్ట్ ఇచ్చినా అని పెద్ద సమస్య ఏం కాదు నాకు తెలిసి. ఎందుకంటే సంజు శాంసన్ ఆడేదే T20 ఒక్కటే ఫార్మెట్. కాబట్టి అతనికి ఛాన్సెస్ ఇచ్చి ప్లేయింగ్ నెంబర్ 3 అన్న ఆడిపియాలి. హోప్ యూ అండర్స్టాండ్. అలానే ఈరోజు వైభవ్ సూర్యవంశీ ఆడడా అనే దానికి కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అలానే ఈరోజు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11లో చూస్తే జోఫ్రా ఆర్చర్ బ్యాక్ వచ్చాడు, అలానే జాష్ టాంగ్ కూడా బ్యాక్ వచ్చాడు. వీళ్ళు ఇంగ్లాండ్ 3 స్పిన్నర్స్ అలానే 3 సీమర్స్ తోటి వెళ్తున్నారు. అలానే ఇండియన్ ప్లేయింగ్ 11లో కూడా నాకు తెలిసి మార్పులు ఉండకపోవచ్చు. ఒకవేళ మార్పులు జరిగితే నాకు తెలిసి సంజు శాంసన్కి రెస్ట్ ఇస్తే ఇవ్వచ్చు. 50-50 ఛాన్స్, 100% అని చెప్పట్లేను.
అలానే సూర్యవంశీ ప్లేయింగ్ 11లకు వస్తాడా రాడా అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్తుండొచ్చు, అలానే 3 స్పిన్నర్స్ అలానే 3 సీమర్స్ తోటి వెళ్తుండొచ్చు అని నా అభిప్రాయం. అలానే నాకు మోర్ ఇన్ఫర్మేటివ్ క్రికెట్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే నా పేజీని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి.